అయినా హాయ్. జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి. ఏంటి పరిస్థితి ఎలా ఉంది జూబ్లీస్‌లో? అంటే ఏంటి పరిస్థితి అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ మారిపోతుంది. సో మనం స్టార్టింగ్ అనుకున్న మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అది ఎండింగ్ వరకు ఉంటుందా లేదా అని ఒక ఇది కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా గెలవాలి అనే ప్రచారం కూడా ఆ అంశం కూడా వాళ్ళకి బలంగా ఉంది. బీజేపీ వాళ్ళు కూడా మేము గెలవాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. సో ఈ 2 అంశాల వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఓటర్ ఆలోచించే విధానం యాంగిల్ అనేది మారిపోయే అవకాశం ఉంది. ఇదే ఆలోచన విధానం ఎలక్షన్ వరకు ఉంటుందా లేదా అనేది కూడా చెప్పడానికి అవకాశం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, అవసరమైతే మేము కేసీఆర్ గారిని తీసుకొచ్చి ప్రచారం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతారు. ఎందుకంటే ఆమె ప్రచారంలో అంత యాక్టివిటీ లేదు కాబట్టి కేసీఆర్ గారు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా కేసీఆర్ గారే కాబట్టి కేసీఆర్ గారిని తీసుకొచ్చి మేము ఎక్కువగా ప్రచారం చేయడానికి అవకాశం ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారు వస్తే రూపురేఖలు మారిపోతాయి అంటారా బీఆర్ఎస్? కొంత ఒక అంటే కొంత వస్తుంది కొంచెం ఓటర్ యొక్క అంటే అటే ఇటా అని అనుకున్న వాళ్ళు లేదు ఇటే అన్న ఫీలింగ్ కలిగేలాగా, అంటే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది అటే ఇటా అనుకున్న వాళ్ళు కూడా కొంత ఇటే ఉండాలన్న ఫీలింగ్ కలిగేలాగా ఉంటుంది. సో ఏ పార్టీకైనా సరే, ఈ పార్టీ అని కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేశారనుకో ఆ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీకి అది ఇంకా ప్లస్ అవుతుంది. సో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధ్యక్షులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క క్యాడర్ కూడా ఇంకా ఉత్సాహపరిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య డివైడింగ్ ఏదైతే తగ్గపోరు ఉందో ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఈ 2 పార్టీలు ఈ యొక్క వివాదం ఏదైతే వీళ్ళు టఫ్ ఫైట్లోని మనకు కూడా అవకాశం ఉండొచ్చు అనే ఆలోచన ఉంది. వాళ్ళు 70,000 ఓట్లు టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. సో నేను లంకా దీపక్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో నేను చూశాను ప్రెస్లో. మా ఓట్లు మేము 70,000 వరకు టార్గెట్ చేస్తాము, అవసరమైతే యోగినాథ్ గారిని తీసుకొస్తామని చెప్పి బీజేపీ కొంతమంది స్థానిక లీడర్లు చెప్తారు. సో అలా తీసుకొస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, నెక్స్ట్ బీజేపీకి ప్రధానమంత్రి యోగినాథ్ గారు ప్రచారం ఉంది. సో ఆయన ప్రచారం చేస్తే అది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ నిజంగా ఈ ముగ్గురు అటు కేసీఆర్ గారు ఇటు యోగినాథ్ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. సో అప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే అప్పుడు మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎలా ఉంటుంది మనకు. సో ఇదంతా కూడా ఇంకా పార్టీలు ఇంకా బలంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నవీన్ ప్రచారం ఎలా ఉంది? నవీన్ పరిస్థితి ఎలా ఉంది? అంటే నవీన్ యాదవ్ గారికి పార్టీ పరమైన గ్రాఫ్ ఉంది. ఇండివిజువల్ ఇమేజ్, స్థానికుడు, అదే కదా నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఇండివిజువల్ ఇమేజ్ ఉంది, స్థానికుడు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అంశం ఒకటి ఉంది. సో ఈ పార్టీ ఐడియాలజీకి నవీన్ యాదవ్ ఇవ్వడం అనేది ఒక కరెక్ట్ మ్యాచబుల్ అనమాట. సో ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఒక మైనారిటీ వర్గాన్ని తీసుకొని బీజేపీ పార్టీ నుంచి నిలబడమని అనుకో, ఓట్లు పడతాయా? పడవు. సో ఏ పార్టీ అయితే ఐడియాలజీ ఉంటుందో అదే ఐడియాలజీ ఉన్న వ్యక్తికి ఇస్తే అది ఓట్ షేరింగ్ అనేది ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల ఎక్కువ ఓట్ షేరింగ్ ప్రభావం అవడానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే 2023లో కూడా అజాదుద్దీన్ గారికి ఆయన కలిసి ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది, ఆయన ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయన కూడా ఈయన సపోర్ట్ చేస్తారు. సో ఎంఐఎం పార్టీ కూడా ఇంక పూర్తిగా సపోర్ట్ చేస్తారు. సో ఇది కొంచెం నవీన్ యాదవ్ గారికి గెలిపే అవకాశం ఎక్కువ ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. పథకాల మీద కానీ, హైడ్రా మీద కానీ, బస్ ఛార్జీ పెంపుల మీద, అన్నిటి మీద కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి నవీన్ గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు. అంటే పార్టీ పరంగా అయితే కొన్ని అంశాలు అండి, ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకుండా ఉండదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒక వ్యతిరేకత ఉంటుంది, 2 సార్లు ఇంకా వ్యతిరేకత ఉంటుంది, 3 సార్లు అలా వ్యతిరేకత సంవత్సరాలు పెరిగిపోతుంది. కానీ ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మీకు దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు. సో హైడ్రా అంశం మీరు ఏది చెప్తున్నారో, హైడ్రా అంశం అనేది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కడ అంత కూల్చివేతలు లేవు. మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాం, మేము స్వయంగా పబ్లిక్ బయట తీసుకున్నాం, నేను స్వయంగా వెళ్ళి యూసఫ్ కూడా రమేత్ నగర్, కార్మిక నగర్, కొండ మీద వరకు వెళ్ళాం, అనేక అంశాలని టచ్అప్ చేసుకుని వచ్చాం. సో హైడ్రా కూల్చివేతలు ఇక్కడ ఎక్కడ లేవు. సున్నం చెరువు జరిగే కూల్చివేతలు జరిగాయి. సున్నం చెరువు అనేది మనకి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. సో ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో హైడ్రా లేకపోవడం అనేది నవీన్ యాదవ్ గారు కొంచెం పాజిటివ్ చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మనకి ఆటో కార్మికులు మాత్రం ఎక్కువ శాతం 60% బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఆటో కార్మికులు పూర్తిగా నాకు ఏం చెప్పారంటే మాకు 12,000 ఇస్తారని చెప్పారు, ఇవ్వలేదు. సో ఇది మాకు నష్టం కలిగింది. ఆంధ్రాలో మాకు 15,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, అలాగే మాకు 15,000 ఇచ్చినా మాకు ఏ ప్రాబ్లం లేదు. సో మాకు ఇవ్వాల్సిన 12,000 ఇవ్వలేదు, ఈ ప్రీవియస్ పార్టీ వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి ఎక్కువ చెప్తారు. సో బీఆర్ఎస్ పార్టీకి మన ఆటో కార్మికులు ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువగా బీఆర్ఎస్కి కనెక్ట్గా ఉంది. సో కనెక్ట్గా ఉంది, అందుకే ఎంఐఎం పార్టీ 1 సైడ్ సపోర్ట్ చేసింది నవీన్ యాదవ్ గారికి, అజరుద్దీన్ గారు కూడా సపోర్ట్ చేశారు. సో ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో ప్రధానమైన విషయం నేను ఎక్కడ చెప్పలేదు, మీకు చెప్తున్నాను. ఎక్కడన్నా మైనారిటీ ఓటర్స్ చూసుకునే ప్రధాన అంశం ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి పోటీ పడేది ఒక కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి స్థానిక అంశాలను పక్కన పెట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అనే నినాదంతో కూడా మైనారిటీ వాళ్ళు ఉండొచ్చు. కేంద్రంలో బీజేపీతో పోరాడేది ఒక కాంగ్రెస్ పార్టీయే.
సో మేము ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, మిగతా ప్రాంతీయ పార్టీలు వేసినా ఉపయోగం లేదు అన్న ఫీలింగ్ కూడా కలిగేలాగా ఈ యొక్క ఆలోచన విధానం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు చూసారు, కాంగ్రెస్ పార్టీకి సగం, బీజేపీ పార్టీ సగం వచ్చి బీఆర్ఎస్ పార్టీ రాలేదు. అంటే రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో మాత్రం బీజేపీ ఉండాలని మారారు. సో అలాగే ఇక్కడ మైనారిటీ ఓట్లు కూడా అలాగే ఆలోచిస్తారు. రాష్ట్రంలో ఈ పార్టీ ఉన్నా కేంద్రంలో ఎవరు పోరాడుతున్న అంశాన్ని కూడా చూస్తారు మైనారిటీలు. సో ఆ రకమైన అనేక అంశాలు ఈ ప్రభావితం చూపిస్తాయి. అంటే బీఆర్ఎస్ సునీత గారు కూడా ఎక్కువగా జనాల్లో మైకమే తిరుగుతున్నారు. ప్రతి ప్రచారంలో కేటీఆర్ కూడా పక్కన ఉంటున్నాడు. ఆల్మోస్ట్ అంటే సానుభూతి ఓట్లు కానీ ప్రచారం ఎక్కువ జరుగుతున్నది చెప్తున్నారు. మరి ఎలా చూడవచ్చు? నేను చెప్తుంది ఈ రోజుకున్న గ్రాఫ్, నిన్నటి వరకు ఉన్న గ్రాఫ్. ఈ గ్రాఫ్ మళ్ళీ వారం రోజు 3 రోజుల తర్వాత ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంకో 3 రోజుల తర్వాత ఎలా ఉంటుంది. ఎలక్షన్స్ ప్రతి 2 రోజులు కూడా మారుతుంది. సో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గ్రాఫ్ మారుతుందా, ఎంతవరకు మారుతుంది, మారితే ఎంతవరకు మారుతుంది, లేదా ఆమెకి ఈ ఇంకా 20 రోజుల్లో ఇంకేమైనా సానుభూతి పెరుగుతుందా, పెరిగితే అది ఎంతవరకు పెరుగుతుంది. సో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా గ్రాఫ్ పెరుగుతుందా, తగ్గుతుందా, లేదా వీళ్ళిద్దరు కాకుండా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా, ఇలాగ అంశాలను మనం బట్టి చూసి ఎప్పటికప్పుడు మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. జూబ్లీస్ లో ఎన్నికలు వస్తున్నాయి, రాబోతున్నాయి వచ్చే నెల 11కి. మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ గెలిచింది అనుకున్నారు? ఏ పార్టీ గెలిస్తే బాగుండదు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. మరి జూబ్లీ హిల్స్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మరి ఈ రాష్ట్రం ప్రభుత్వం యొక్క ఫలాలను తీసుకొచ్చి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేదోళ్ళకి అందించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత ఉందని చెప్తా ఉంటారు కదా, ఎట్లా? వ్యతిరేకత అనేది ప్రతిపక్ష పార్టీలు సృష్టించుకున్నాయి. 2 ఏళ్ళు కాలేదు వ్యతిరేకత. మరి ఏ రకమైన వ్యతిరేకత కనబడ్డదో వాళ్ళే చెప్పాలి. ఇవాళ జూబ్లీ హిల్స్ అనే ఈ నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధికి ఆమడ దూరాన ఉన్నది. మరి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తూ ఉన్నాయి, ప్రజా సంక్షేమ పథకాలు ఎలాంటి 6 పథకాల్లో 2 పథకాలు వచ్చింది, మిగతా 4 పథకాల్లో ఫెయిల్ అయిపోయింది అంటారు కదా. మరి 4 పథకాలు ఎట్లా? 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ఇచ్చినాం, ఛార్జీలు పెంచారు. అది రొటీన్గా ఏ ప్రభుత్వం ఉన్నా. ఇప్పుడు మనం ఒకప్పుడు ఒక బండి కొంటే 50,000 ఉంది, ఆ తర్వాత ఇంకో బండి కొంటే 80,000 ఉంది, ఇవాళ 1,00,000 రూపాయలు ఉంది. ఇది రొటీన్లో అంటే జీవన నడవడికలో రొటీన్లో అయ్యే భాగం తప్ప ఓన్లీ కాంగ్రెస్ వచ్చినాకనే పెరిగిందంటే మరి గత 10 ఏళ్లలో, అంతకుముందు 10 ఏళ్లలో మరి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, తర్వాత రోషయ్య గారి ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఏకధాటిగా దొర చేసింది చూడాలి, దొర చెప్పింది చెయ్యాలి. 10 ఏళ్ళు అది కూడా చూసినాం. మరి మాకు మాత్రం ఏ బస్తీకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకత కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద కానీ మాకు ఎక్కడ వ్యతిరేకత అనేది కనబడలేదు. అంటే నవీన్ గారు ఇప్పటికి 2 సార్లు జూబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయారు. మరి ఏ ధైర్యంతో ఈసారి గెలిచే అవకాశం అనుకుంటున్నారు? మళ్ళా నెంబర్ 1 నవీన్ యాదవ్ అనేట ఆయన స్థానిక నాయకుడు. నంబర్ 2 బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ. మరి అలా బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ, బీజేపీ ఏమో రెడ్డి బిడ్డకి ఇచ్చింది, బీఆర్ఎస్ ఏమో కమ్మ దొరకి ఇచ్చింది. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో బీసీ నినాదం ఇక్కడి నుంచే మొదలైంది. ఇది దేశం అంతా పాక్తదని ఆ బీసీ బిల్లుకు అడ్డుపడ్డ నరేంద్ర మోడీ లాగుదడిసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఏకదాటిగా ఎమ్మెల్యే గెలిచారు. ఇదే నియోజకవర్గంలో ఆయన అకాల మరణంతో వాళ్ళ భార్య నిల్చోబెట్టారు. మరి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఎక్కువ బస్సుదని చెప్తున్నారు. మరి మాగంటి గోపీనాథ్ గారు మాజీ శాసనసభ్యులు. అప్పుడు గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాళేశ్వరం కట్టలు తెచ్చి ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 10 ఏళ్ళు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేసిర్రు, గెలిచిర్రు. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలు చరిత్రను తిరగరాయబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకు ఓటేయబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ గారిని అంతిమంగా అసెంబ్లీకి పంపించి
ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుకుంటామని జనమే ఎవరికి వారే కార్యదీక్షులై కంకణబద్దులై ఇవాళ నవీన్ యాదవ్ అన్న వెంట నడుస్తూ ఉన్నారు. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, నవీన్ యాదవ్ గారు వారి కుటుంబము గత 30 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ప్రజాసేవలకు ముద్రపడ్డది నవీన్ యాదవ్ గారి కుటుంబం. ఇవాళ రౌడీ గుండాలు అనే బీఆర్ఎస్లకు సిగ్గుండాలి, శరం ఉండాలి. ఎందుకంటే ఇవాళ తలసాని సీన్ అన్న లేకపోతే జూబ్లీ హిల్స్లో గెలవము, తలసాని సీన్ అన్న రావాలి, కారు గుర్తుకు ఓట్లేయించాలని తలసాని సీన్ అన్న భుజం మీద తుపాకీ పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తలసాని సీన్ అన్న ఆడిబిడ్డను ఈ ఇంటికి ఇచ్చిర్రు, తన సొంత బిడ్డ లాంటి అన్న బిడ్డని ఇంటికి ఇచ్చిర్రు, ఈ ఇంటి ఇయ్యంపుడు. మరి ఒక రౌడీ ఇయ్యంపుడు కాలేడు కదా, ఒక రౌడీకి తన అన్న బిడ్డని ఇయ్యలేడు కదా. ఇప్పటికైనా ఈ అబద్ధపు మాటలు మానుకోండి, అభివృద్ధిని చూసి మాత్రం ఓట్లేయండి అని జూబ్లీ హిల్స్ ప్రజల్ని వేడుకుంటా ఉన్నాడు. నవీన్ యాదవ్ అన్న ఎక్కడికి పోయినా ఇవాళ జనం నీరాజనాలు పలుకుతూ ఉన్నారు, ఆడతల్లులు హారతులు పడతా ఉన్నారు, జనం అంతా జెండాలు ఎత్తుకుని జై నవీన్ అన్న అని తన వెంట నడుస్తూ ఉన్నారు.